హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రసన్న ఐటీ. దిస్ ఈజ్ ప్రసన్న. అయితే ఈరోజు మన ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చేసింది. అదేదో కాదు, మీరు thumbnailలో చూసే ఉంటారు. మ్యాక్బుక్ M1 ఎయిర్ 2020 మోడల్ తీసుకున్నాను. M2 తీసుకుందామంటే అంత బడ్జెట్ లేక M1 తీసుకున్నాను. అయితే దీనికి రిటర్న్ ఆప్షన్ అయితే లేదు. ఎలా వచ్చిందని భయపడ్డాను. అండ్ బాక్స్ అయితే బాగా సేఫ్టీగానే వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి. కాకపోతే నేను ఫస్ట్ టైం ప్రీపెయిడ్ ఆర్డర్ చేసినప్పుడు 68,000 పడింది. అయితే దాన్ని క్యాన్సిల్ చేశాడు. నేను వేరే అన్నయ్యని అడిగి మనీ తీసుకొని కొట్టాను. అదే మనీ లేకపోతే ఆఫర్స్ అయిపోతాయి కదా, అప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అసలు ఈ ఫ్లిప్కార్ట్లో ఎందుకు క్యాన్సిల్ అవుతుందో తెలియదు. వాడు ఏదో ఒక రీజన్ చెబుతాడు, కానీ ఆ రీజన్ కరెక్ట్గా ఉండదు. అడ్రస్ రీజన్ చెప్పాడు, సేమ్ అడ్రస్ మీద మళ్ళీ పెడితే మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చింది ఇదైతే. అండ్ దీన్ని తీయడానికి కొద్దిగా చిన్నగా అంటే హ్యాండిల్ సేఫ్గా చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ పెద్ద కత్తిర వాడాల్సి వచ్చింది. ఇది హాస్పిటల్లో కత్తిర. అండ్ వచ్చేసరికి ఇది 67,250 పడింది. ఇంకా మళ్ళీ కేసులు అవి కొనాలంటే ఇంకో 2,000 పడిద్ది. బ్యాగ్ కేసులు మొత్తం కొనాలంటే. అండ్ ఇంకా తెలిసిందేగా టైప్-C హబ్ ఒకటి కొనాలి. అండ్ బాక్స్ అయితే నీట్గానే వచ్చింది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అసలు ఆ ఫీల్ ఉంటుంది కదా మనం చేతిలో పట్టుకున్నప్పుడు. ఇది అయితే 8GB 256GB మోడల్. అండ్ పేపర్ని అయితే చిన్నగా లాగుతున్నాను. అండ్ ఇంట్లో వాళ్ళు అయితే తిడతా ఉన్నారు, ఎందుకు ఇంతసేపు తెస్తున్నామని, తొందర తీయమని. అండ్ ఈ ల్యాప్టాప్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్లో చాలా బాగుండిద్దని అందరు చెబుతూ ఉన్నారు, అందుకే తీసుకున్నాను. ఇంకా అదిగాక ఛార్జింగ్ కూడా వచ్చింది పర్ఫార్మెన్స్తో పాటు. మామూలుగా విండోస్ అయితే మాత్రం ఛార్జింగ్ రాదు, పర్ఫార్మెన్స్ ఉంటే ఛార్జింగ్ రాదు, ఛార్జింగ్ ఉంటే పర్ఫార్మెన్స్ ఉండదు. ఇంకా ఇది తీసేటప్పుడు మాత్రం చాలా కష్టపడ్డాను, అంటే చాలా సేపు అట్నే ఇదిలిస్తూ ఉన్నాను. కొత్త ప్రోడక్ట్ కదా, మనకు కూడా ఏదో బలవంతంగా తీయాలని ఉండదు. తీసి చివరికి చిన్న ఎట్టొకటి బయటికి తీసాను. ఇంట్లో వాళ్ళు తిడతా ఉన్నారు 10 నిమిషాలు తీసానని. ఏదైతే అదైందని చెప్పి గట్టిగా కొద్దిగా వీకేసి మళ్ళీ వీడియో రికార్డ్ చేశాను. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ ద ప్రోడక్ట్. ఆ లోగో చూస్తేనే మనకి ఏదో ఫీల్ వచ్చింది. కాకపోతే ఇది 4 years ముందు రిలీజ్ అయింది కాబట్టి అంత ఫీల్ లేదనుకోండి. ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు, దాంతోపాటు అడాప్టర్ ఒకటి ఇచ్చారు, మాన్యువల్ ఒకటి ఇచ్చారు. మాన్యువల్ అయితే అసలు నేను చూడలేదు. ఇంకా ఈ రెండు అయితే బాగానే ఉన్నాయి. అయినా 3 hours పైనే పట్టేటట్టు ఉంది ఛార్జింగ్ పెట్టడానికి. అండ్ చిన్నగా స్వీల్ ర్యాప్ చేశాను. ఫీల్ మాత్రం మామూలుగా లేదు. అంటే మన మొబైల్స్ ఇలాంటివి చేసేటప్పుడు భలే ఫీల్ వచ్చింది. ఇంకా ఫేస్ తీయలేదు, కానీ చాలా హ్యాపీగా ఉన్నాను అది తీసేటప్పుడు అయితే. దాదాపు 6 months నుంచి కొనాలనుకుంటా, ఇప్పుడు కొన్నాను. అండ్ అలా ఓపెన్ చేయగానే ఇలా వచ్చేసింది చూసారా. ఇంకా స్టిక్కర్ తీసినామంటే హలో అని పడింది. ఇది మాత్రం నెక్స్ట్ ఫీల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫీలు. Catch a glimpse of me. Don't you worry, it's okay to take a peek. See the magic words now, pretty please. Yeah, you try to hide it, and you've gotten curious. So let your feelings out, stop playing.